నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. 100% టారిఫ్ వేస్తాం మీ మీద అంటూ ఒక తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. గత 2 రోజులుగా అదే రచ్చ జరుగుతోంది. అంటే బ్రిక్స్ దేశాలంటే ముఖ్యంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో పాటు కొత్తగా జాయిన్ అయిన ఇరాన్, ఇథియోపియా, యుఏఈ, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలు. అయితే ఇదివరకు వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నాం, బ్రిక్స్ దేశాలు ఒక ప్రత్యేక కరెన్సీని తీసుకురావాలి, బ్రిక్స్ కరెన్సీని అని అనుకుంటున్న నేపథ్యం, ఆ తర్వాత అమెరికా ఎలక్షన్స్ అవ్వడం, డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగడం, ఇదంతా కూడా చకచక జరిగిపోయాయి. అయితే నిజానికి చైనా అండ్ రష్యా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి బ్రిక్స్ కరెన్సీని తీసుకొచ్చి డాలర్ని దెబ్బకొట్టడానికి. సో ఒక రకంగా అటు G7కి కాంపిటీషన్ అయినప్పటికీ బ్రిక్స్ మొదటి నుంచి కూడా బయటికి చెప్తున్నప్పటికీ అమెరికన్ డాలర్కి ఇది ఎటువంటి పోటీ కాదు అని, ఖచ్చితమైన కరెన్సీని మాత్రం తీసుకురావాలని రష్యా, చైనా తన మదిలో అనుకుంటోంది. భారత్ మాత్రం కొంత తటస్థంగా ఉంది. అయినప్పటికీ మన రూపాయి బలపడాలి అనే ఒక సదుద్దేశంతో భారత్ అడుగులు కూడా వేసింది. ఇక మిగతా దేశాలు కూడా ఆ విధంగానే. సో ఈరోజు ట్రంప్ రంగంలోకి దిగి ఇలా బ్రిక్స్ కరెన్సీని కనుక తీసుకొస్తే ఖచ్చితంగా ఆ దేశాల మీద 100% టారిఫ్ వేస్తాను అని చెప్పి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. అయితే ఈ వార్నింగ్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? వార్నింగ్ ఇవ్వగానే సరిపోతుందా? దాని వెనక ఒక ఆలోచన అనేది ఉండాలి కదా. మరి నిజంగానే 100% టారిఫ్ వేస్తాను అనే ఒక వార్నింగ్ ఇస్తే ఈ బ్రిక్స్ దేశాలు ఆ వార్నింగ్ని ఏ విధంగా తీసుకుంటాయి? అదొకటైతే, ఒకవేళ ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటి? నిజంగానే ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత రష్యా లాంటి దేశాలు మేమెక్కడా తగ్గము అని గనక బ్రిక్స్ కరెన్సీని తీవ్రంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే పరిస్థితి ఏంటి? అండ్ మరోవైపు డొనాల్డ్ ట్రంప్ చెప్పే మాటల ప్రకారం, నేను అమెరికాలో మీకు ట్యాక్సులు వేయట్లేదు, కానీ బ్రిక్స్ దేశాలకు వేస్తున్నాను, ఏషియా దేశాలకు వేస్తున్నాను అని అంటున్నప్పటికీ కూడా ఆ ప్రభావం అమెరికా మీద ఎలా పడుతుంది? ఇది ఎలాంటి పరిణామానికి దారితీస్తుంది? ఇది ఊహించారా డొనాల్డ్ ట్రంప్ అసలు? లేదా ఊరికే ఊకదంపుడు ఉపన్యాసంలో భాగంగా అగ్రెసివ్గా ఒక వార్నింగ్ ఇచ్చేద్దామని ఇచ్చారా? ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. కీలకమైన పరిణామాలు ఉంటాయి. ఏ రకంగా చూసుకున్నా కీలకమైన పరిణామాలు ఉంటాయి. అవి ఏంటి అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, ఆర్థిక నిపుణులు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు, వారు మనకు అందుబాటులో ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే అండి. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే. యా శాస్త్రి గారు, సో ఇప్పటివరకు నేను చెప్పినట్టు ఇంట్రొడక్షన్లో ఒక వార్నింగ్ అయితే డొనాల్డ్ ట్రంప్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ వార్నింగ్ని కనుక వ్యతిరేకిస్తే బ్రిక్స్ దేశాలు పరిస్థితి ఏంటి? అండ్ ఇదేంటి, ఈ సిచ్యువేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు అంటే అమెరికన్ ఎకానమీ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. క్యాపిటలిస్టిక్ ఎకానమీ, చైనా ఎకానమీ కానీ, రష్యన్ ఎకానమీ కానీ చూస్తే సోషలిస్టిక్ ఎకానమీస్. రష్యాలో మిక్స్డ్ కనబడుతుంది, కొంచెం క్యాపిటలిస్టిక్ అప్రోచ్ కూడా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళ గుత్తాధిపత్యం, డాలర్ మీద వాళ్ళ గుత్తాధిపత్యం ఉంది, ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కి సర్ప్లస్ ఉంటుంది, హైయెస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి అనే ఒక ధీమాతో ఆయన ఏంటంటే, మా దగ్గరికి ఇంపోర్ట్స్ వచ్చేవి ఏమైనా ఉంటే వాటి మీద మేము 100% లెవీ వేస్తాము. ప్రత్యేకంగా రష్యా అయినా, చైనా అయినా, ఇండియా అయినా, బ్రాజిల్ అయినా, సౌత్ ఆఫ్రికా అయినా, ఇలాంటి కంట్రీలు. ఎందుకంటే ఈ 5 కంట్రీలకు టార్గెట్ పెట్టడం, వాళ్ళు బ్రిక్స్ కన్నా ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ బ్రిక్స్ లో ఒక బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక యూరోపియన్ కంట్రీలు G7 ఏర్పాటు చేసుకున్నాయి. ఆ G7 ఎవరిని అలో చేయవు. వాటి తప్పితే, ఆ 7 తప్పితే ఇంకెవరిని రానివ్వరు. వాళ్ళ మధ్య ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా, వాళ్ళ మధ్య ఎటువంటి ఎక్స్పోర్ట్స్ ఉన్నా, ఇంపోర్ట్స్ ఉన్నా, అవి స్లాబ్స్ ఉన్నా, అవన్నీ టెరిఫ్స్ ఇంకెవరికి ఆ ఫలాలు అందనివ్వరు. అది గుత్తాధిపత్యం కింద లెక్క. కానీ ఇందులో ఏంటంటే ఒక రకమైన మీమాంస ఉంది. కనుక ట్రంప్ కనుక ఇది చేస్తే, ఎందుకంటే ఆయన ఎకనమిస్ట్ కాదు, ఆయనకు అర్థం తెలియదు. ఒకవేళ అలా చేస్తే ఒక్కసారిగా ఆయన ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. ఆయన ఇంపోర్ట్స్ తగ్గిపోయి బరాబర్గా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. ఈ కంట్రీలో ఏ కంట్రీలో అయితే ఈయన పేరు తీసుకున్నాడో ఆ కంట్రీలకి అమెరికన్ ఎక్స్పోర్ట్స్. ఆ కంట్రీలో ఇప్పుడు మీరు రష్యా, ఇండియా, చైనా, బ్రాజిల్, సౌత్ ఆఫ్రికా అన్ని టుగెదర్ చూస్తే దేశంలో 70%, ప్రపంచంలో 60 నుంచి 70% జనాభా. ఎందుకంటే చైనా, ఇండియా టుగెదర్ ఇట్ ఈస్ మోర్ దాన్ 245 కోట్ల మంది జనాభా. ప్లస్ రష్యా జనాభా
బ్రాజిల్ జనాభా, సౌత్ ఆఫ్రికా జనాభా తీసుకుంటే ఇది మోర్ దాన్ 60-70% వెళ్ళిపోయింది. అంటే అంత జనాభా ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఏమి తెలియక అలా అంటున్నాడా, ఆయన కంగారు పడి ఈ మాట చెప్తున్నాడు. అలా ఇది చేశాడంటే ఆయన డిజాస్టర్ కొబ్బరికాయ కొట్టేశాడు. ఆయనకి ఎకనామిక్స్ మీద అర్థం తెలియదు. ఈజ్ నాట్ సపోజ్ టు డూ. ఏదైనా సరే ఒక లెవీస్ వేసేటప్పుడు ఆ లెవీస్ కు ఒక రకమైన బేరీజ్ వేసుకోవాలి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద అవగాహన ఉండాలి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద అవగాహన ఉన్న తర్వాత కూడా వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ ఏ రకంగా ట్రేడ్ అవుతోంది, ఇంటర్నేషనల్ మార్కెట్ లో వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ ఏ రకంగా ట్రేడ్ అవుతోంది, దానికి తగ్గ సప్లై డిమాండ్ ఈక్వేషన్స్ ఏ కంట్రీ నుంచి అది ఆటుపోట్లకి ఎదురవుతోంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సపోజ్ ఒపెక్ కంట్రీస్, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కంట్రీస్ కనుక ఆ డాలర్ ఇంపాక్ట్ ఎప్పుడవుతుంది, సెటిల్మెంట్ ఎక్కువ అవ్వాలి. సెటిల్మెంట్ ఎక్కువ అవ్వాలంటే ఏంటి, వాళ్ళు ఎక్కువ తోడాలంటే సప్లై ఎక్కువ ఉండాలి, డిమాండ్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సో అలా అని డిమాండ్ ఎక్కువ ఉండిపోయి సప్లై తక్కువ అవ్వకూడదు, అలా అని డిమాండ్ తక్కువ అయిపోయి సప్లై ఎక్కువ అవ్వకూడదు. ఇక్కడ ఏంటంటే సప్లై అండ్ డిమాండ్ ఈక్వేషన్ చాలా పర్ఫెక్ట్ గా ప్లే అవుతుంది. ఆ సప్లై డిమాండ్ ఈక్వేషన్ కనుక కరెక్ట్ గా సూట్ చేయలేకపోతే వీళ్ళు డెఫినెట్ గా డాలర్ రేటు పతనం అయిపోతుంది. ఎందుకంటే డెఫినెట్ గా డాలర్ రేటుతో ఎక్కువ ముడిపడి ఉన్నది ఎవరంటే ఆ ఇండియా, చైనా చాలా ఎక్కువ ముడిపడి ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీరు ఏంటంటే ఎకానమికల్ గా చూద్దాం. చైనా ఆల్మోస్ట్ $18.9 trillion, $3.54 trillion. చైనా అమెరికాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే నియర్ ఫ్యూచర్ లో ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా ఉండి ఆర్థిక విధానంలో ఒక పరపతిని సంపాదించగలిగే సామర్థ్యం ఉన్న కంట్రీలు ఎవరు అని చూస్తే రెండే కంట్రీలు, బ్రాజిల్ అండ్ ఇండియా. ఇండియాలో కనుక ఇండియాను మనం ఏ రకంగా ఆపగలం అంటే కనీసం ఇండియాని ఈ రకంగా మనం కనుక ఇంబ్యాలెన్స్ చేయగలిగితే మనకి $7.58 trillion ఎకానమీకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు వేసింది ఏంటంటే ఇట్ ఇస్ ట్రంప్ అవగాహన కాదు నా ఉద్దేశం ప్రకారం. నా ఏంటంటే G7 లో మీటింగ్ లో వీళ్ళు ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ అనాలిసిస్ చేసినప్పుడు G7 కంట్రీల్లో కన్జంప్షన్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే జీడిపి 4 అంశాల మీద ఎఫెక్ట్ అవుతుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ కన్జంప్షన్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, తర్వాత నెట్ ఎక్స్పోర్ట్స్. సో G7 అనాలిసిస్, కంట్రీ వైజ్ అనాలిసిస్ చూస్తే కనుక యూకే డెఫినెట్ గా ఎనర్జీ కన్జంప్షన్ మీద విపరీతంగా డౌన్ అయిపోయింది. వాళ్ళు ఎనర్జీ కన్జ్యూమ్ చేయలేకపోతున్నారు, అలానే ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేకపోతున్నారు. సో కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి డ్రాబ్యాక్ అయింది. ఫ్రాన్స్ కి వచ్చేటప్పటికి అంతర్యుద్ధంలా తయారైంది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చావడం, వాళ్ళకి ఆ యూరోపియన్ వాల్యూస్ డౌన్ అవడం, యూరో వాల్యూ డౌన్ అవడం, వాళ్ళ యూరోపియన్ కరెన్సీ ఇవాల్యుయేషన్ చూస్తే కనుక వాళ్ళ దేశాల కరెన్సీతో అది చాలా తక్కువగా ఉండడం. సో అది ఎందుకు వస్తుంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వల్ల వస్తుంది. యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలు ఎన్ని దేశాలు ఉన్నాయి చూడ, ఆ దేశాలు ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోవడానికి కారణం వాళ్ళు అంత అమౌంట్ ని వాళ్ళు యుక్రెయిన్ లో ఇన్వెస్ట్ చేయడం, యుక్రెయిన్ కంట్రిబ్యూట్ చేయడం, యుక్రెయిన్ కి ఆయిల్ రూపంలో ఆర్థికంగా కూడా కంట్రిబ్యూట్ చేశారు. సో ఆ కంట్రిబ్యూషన్ వల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది. ఇది ఆర్థిక వ్యవస్థ ఏంటంటే సమయానికి అనుకూలంగా మన యొక్క ఆదాయం, వ్యయం, రాబడి ఈ 3 అంశాలని ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఇది. ఈ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ని ఎంత త్వరితగతిన మనం చెస్ లో కదుపుతామో దానికి తగ్గట్టు లాభపడదాం. కానీ ఈయన ఏం చేశాడు తెలివితేటలుగా, ఒకవేళ మీరు అందరూ బిస్క్ కరెన్సీలోకి ఎంటర్ అవడం తథ్యం. ట్రంప్ కి తెలియవలసింది ఏంటంటే తథ్యం. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టి కొట్టినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి అమెరికా ముడిపడి ఉన్న కంట్రీలు, ఈ G7 లో ఉన్న కంట్రీలతో వీళ్ళకి ఏంటంటే ఈ విధానం మీద అవగాహన లేకపోవడం, వీళ్ళకి ఏంటంటే ఇప్పటిదాకా ఇన్ని ఏళ్ళు, 100-110 ఏళ్ళు ఎక్కడ ఎవరితోనూ కాంపిటీషన్ లేకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకంటూ ప్రత్యామ్నాయం, అందుకంటారు మీకు మైక్రో ఎకనామిక్స్ లో సబ్స్టిట్యూట్ ఎఫెక్ట్ అనేది చాలా పవర్ఫుల్ ఎఫెక్ట్. సబ్స్టిట్యూట్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది, సప్లై డిమాండ్ ఈక్వేషన్ దగ్గర ప్రైస్ ఎఫెక్ట్, డిమాండ్ ఎఫెక్ట్, సబ్స్టిట్యూట్ ఎఫెక్ట్. ఇక్కడ కరెన్సీ సబ్స్టిట్యూట్ అయిపోతుంది.
ఏమవుతుంది, ప్రత్యామ్నాయంగా బ్రిస్క్ కరెన్సీ వచ్చింది. సో సబ్స్టిట్యూట్ ఎఫెక్ట్ లో ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏంటి అనేది అమెరికా వాడి దగ్గర ధైర్యం లేదు. నేను ఎంతగా చేయగలనని. వాడు ఏమనుకున్నాడు, ఇనీషియల్ గా వీళ్ళని అనుకుంటున్నాడు. కానీ ఇందులో చాలా రిస్క్ ఒకటి ఉంది. ఆ రిస్క్ ఏంటంటే చైనా వాడు, ఇండియా వాడు, రష్యా వాళ్ళు కూడా ముగ్గురు కూడా వాళ్ళ కనుక అసమానతలు ఎక్కడైనా ఉంటే వాళ్ళు చాలా లాజికల్ గా డ్యూ డెలిజెన్స్ చేసుకుని ఎక్కడ బయటపడకుండా వాళ్ళకి సాధక బాధకాలు ఒకళ్ళకొకళ్ళు హ్యాండ్ హోల్డ్ చేసుకుని దీన్ని పటిష్టంగా నిలబడాలి. ఇదేంటంటే బ్లేడ్ మీద నుంచోడం. దీన్ని మనం ఏమంటామంటే మన ఎకనామిక్ టర్మ్స్ లో బ్లేడ్ మీద నుంచోడం అంటే మనం బ్లేడ్ మీద నుంచున్నాం, అటుగాని ఇటుగాని తేడా అయితే మనం మధ్యలోకి చీరుకుపోతాం. సో ఆర్థిక వ్యవస్థ మధ్యలో చీరుకుపోతుంది. అయితే శాస్త్రి గారు ఇక్కడ మీరన్నారు ఆర్థిక వ్యవస్థ చీరిపోతుందని. నిజానికి మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అంటే ఇక్కడ 8 నుంచి దాదాపు 5.4 వరకు రావడం. సో ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమైనా కనెక్టివిటీ ఉంటుందా? అవును, మన ఆర్థిక వ్యవస్థ ఈ క్వార్టర్ కి డౌన్ అయిపోయింది, 5.4కి వెళ్ళిపోయింది. అదేంటంటే మెయిన్ గా ప్రైవేట్ కన్సంప్షన్ డౌన్ అయిపోవడం, అలాగే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ డౌన్ అయింది, తర్వాత ఎక్స్పోర్ట్స్ కూడా కొంచెం డౌన్ అయ్యాయి, డాలర్ వ్యత్యాసం వచ్చింది, అలాగే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా లేకపోవడం. సో జీడిపి డౌన్ అయింది, జీడిపి 5.4కి వచ్చింది. ఇప్పుడు ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో మనం ఏ రకంగా దాన్ని చూస్తాం, దానికి ఏమైనా బయటపడుతుందా? నేను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కి చెప్పింది ఏంటంటే రెపో రేట్ మీరు తగ్గించండి, రెపో రేట్ రివ్యూ చేయాలి, మీరు కనీసం 0.25% అయినా మీరు రెపో రేట్ తగ్గించవలసిన ఆవశ్యకత ఉంది. ఐ థింక్ వాళ్ళు అదే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా సానుకూలంగానే స్పందించాడు. ఆయన నేను కూడా మోస్ట్ లైక్లీ ఇన్ వీక్ 10 days టైం దే ఆర్ రివ్యూయింగ్. అంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది సార్? అంటే సామాన్యులు అర్థం చేసుకునే భాషలో చెప్పాలంటే, సో ఇప్పటివరకు ఎకనామికల్ టర్మ్స్ మాట్లాడారు, బట్ సింప్లిఫై చేస్తే ఎలా ఉంటుంది? అట్లా రెపో రేట్ తగ్గించడం కానీ ఈ వృద్ధి రేట్ తగ్గడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్. రెపో రేట్ తగ్గడం అంటే రెపో రేట్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మనం కరెన్సీని మోర్ ఫ్లో చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మెయిన్ గా మన 4 అంశాల మీద చూస్తుండే, ఇన్వెస్ట్మెంట్ ని, కన్జంప్షన్ ని, తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కి, తర్వాత మీకు ఎక్స్పోర్ట్స్ కి. ఈ 4టిని కొంచెం అంటే ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి ఏంటంటే ఒక మనీ ఎల్సి లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ని అవైలబిలిటీ అయినా సరే, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లో సర్ప్లస్ గా మనీ వచ్చే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లేఅవుట్లు పెంచడం ద్వారా, ప్లాన్డ్ లేఅవుట్లు దాని మీద ఎఫెక్ట్ చేసి ఫండ్స్ రిలీజ్ ద్వారా కానీ, లేదంటే కన్జంప్షన్ మీద అంటే ప్రైవేట్ సర్ప్లస్ పర్చేసింగ్ పవర్ ని ఇచ్చేసి దాన్ని నిలబడడం ద్వారా కానీ చేయొచ్చు. ఓకే శాస్త్రి గారు, మరోవైపు ఇప్పుడు మీరు అన్నారు ఇన్వైటింగ్ డిజాస్టర్ అని చెప్పి, అమెరికా ఇలాంటివి చేస్తే, ఇలాంటి వార్నింగ్లు ఇచ్చి కనుక నిజంగానే ఇంపోజ్ చేస్తే అది అమెరికాకే నష్టం అని. సో అది ఎలాంటి నష్టం చేకూరుతుంది? అంటే ఆ ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ వేయడం వల్ల ఓకే, ఇతర దేశాలు అంటే మొన్న కెనడా కొంత కాంప్రమైజ్ అయిన పరిస్థితి కనబడ్డప్పటికీ మిగతా భారత్, రష్యా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు అట్లా కాంప్రమైజ్ అవుతాయా? ఒకవేళ నిజంగానే టారిఫ్స్ కనుక అలా ఇంప్లై చేస్తే అమెరికా ఎలా నష్టపోబోతోంది? అంటే టారిఫ్ వల్ల మీకు ఏమవుతుందంటే ఒక దేశం అంటే ఇప్పుడు మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఒక రకమైన సమీకృత విధానం. ఆ సమీకృత విధానంలో ఒక ఏడాదిలో ఏర్పడిన విధానం కాదు అది. గడిచిన 4-5 డెకేడ్స్ గా నడుపుతున్న వ్యవహారం. అంటే మీరు డిమాండ్ సప్లై ఈక్వేషన్స్ కొంచెం అటు ఇటుగా మార్చుకోవచ్చు, కానీ ఒకేసారి డిమాండ్ సప్లై ఈక్వేషన్స్ అని ఆ సిటిజన్స్ ఏ రకంగా ఇప్పుడు చైనీస్ ప్రొడక్ట్స్ అయినా సరే, ఇండియన్ ప్రొడక్ట్స్ అయినా సరే ఎంతవరకు వాళ్ళు బ్యాలెన్స్ చేయగలరు, ఎంతవరకు వాళ్ళు సబ్స్టిట్యూట్ తీసుకురాగలరు మార్కెట్లోకి, లేదా దానికి తగ్గట్టుగా సబ్స్టిట్యూట్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆ అనుబంధం ఎక్కడైతే ఏ మార్కెట్లో అయితే క్యాటర్ చేస్తున్నా ఆ మార్కెట్లో ఈ సబ్స్టిట్యూట్ ని ప్రవేశపెట్టగలి దానికి తగ్గట్టుగా అంటే ఏ ప్రొడక్ట్ అయితే కన్జ్యూమర్ యాక్సెప్ట్ చేయగలుగుతున్నాడో దాని రీతిలో ఈ ప్రొడక్ట్ ని యాక్సెప్ట్ చేయగలరా అనేది చూడగలగాలి. అది చూస్తుందా అంటే అది చూడకుండా పాలసీ డెసిషన్స్ తీసేసుకున్నాం అంటే ఇట్ ఈస్ అన్ ఎకనామికల్ డిజాస్టర్. అందుకే నేను అన్నాను బ్యాలెన్స్ ఆఫ్ మీకు ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ దగ్గర చాలా చాలా పదునైన బ్లేడ్ అది. చాలా ఆచితూ చెయ్యాలి. మనం ఏదో మన చేతిలో లివరేజ్ ఉంది కదా అని ఒకళ్ళని ఇంపీచ్ చేద్దాం, లేకపోతే వాళ్ళని మనం నెగటివ్ చేద్దాం, వాళ్ళని ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చేద్దాం, వాళ్ళని నాశనం చేద్దాం అనే ఒక పద్ధతిలోకి వెళ్తే ఏమవుతుందంటే అసలుకే మోసం చెందుతుంది. సో ఆ ఎకనామిక్స్, ఆ ఫండమెంటల్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అనుకోవడం ట్రంప్ కి పెద్ద అవగాహన ఉంది. ఆయన బిజినెస్ మ్యాన్, ఎకనామిక్స్ మీద అవగాహన ఉంటుందని నేను అనుకోను. ఆయనకి అంత పెద్ద దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ స్థితిగతి ఒకసారి చేయి దాటిపోయింది అనుకోండి, 2 చేతులు పైకెత్తేస్తాడు ఆయన. చేసేది ఉండదు, ఎందుకంటే బిజినెస్ మ్యాన్లు ఎప్పుడు చేతులు పైకెత్తేస్తారు.
వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లాస్ తెలుసు, ప్రాఫిట్ తెలుసు, లాస్ తెలుసు. అంతేగాని బ్యాలెన్స్డ్ గా కంట్రీని నడపడం చేత కాదు. కంట్రీని నడపడం వేరు, బిజినెస్ నడపడం వేరు. కంట్రీని నడపాలంటే దాని విధానాలు వేరు, దాని విధి విధానాలు వేరుగా ఉంటాయి. ఆ వ్యవస్థ యొక్క పూర్తి సమకాలం అదే అన్నాను కదా, 3 అంశాలు. అదేమవుతుంది, రాబడి, ఆదాయం, వ్యయం. ఈ 3 అంశాలని ఏ రకంగా తిప్పుతున్నాం, అందులో మనకి జీడిపి చాలా ఇంపార్టెంట్. ఆ జీడిపి ఇన్వెస్ట్మెంట్ ఏంటి, కన్సంప్షన్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, లేదంటే ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఈ రకంగా జీడిపి 4 అంశాలు. ఈ 3 అంశాల మధ్యలో, ఈ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ మధ్యలో, అంటే మనం మ్యాథమెటికల్ గా చెప్పాలంటే అంతర్వృత్తంలో ట్రయాంగిల్, అంతర్వృత్తంగా ఉండి ట్రయాంగిల్ ఇది. ఆ ట్రయాంగిల్ ఏ రకంగా పైకి కిందకి పైకి నడపాలని ఇంత అవగాహన అయితే ఆయనకి ఉండదు. కానీ మన భారతదేశం మీద ఇంపాక్ట్ ఉంటుంది ప్రస్తుతానికి. రియల్ ఎస్టేట్ పతనం అయిపోతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా ఈజీ టార్గెట్ ఉన్న భారతదేశంలో, ఈజీ అంటే రూపీ వాల్యూకి ఈజీగా టార్గెట్ ఏది, సస్టైనింగ్ అవ్వలేని ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాల్యూ మీరు ₹1,00,000 గజం అంటారు, 2 లక్షల గజం అంటారు. దాని డిమాండ్ ఏంటనేది ఎవరికి తెలియదు. మార్కెట్ వాల్యూ ఇంతే అంటారు. కానీ అక్కడ మార్కెట్ వాల్యూ అని ఎవరు వచ్చి చెప్పరు. అదేంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అనే థియరీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ థియరీ దగ్గర ఎక్కడైతే ఈక్వేషన్స్ తేడా వచ్చిందో అక్కడ సస్టైన్ అయిపోతుంది. అంటే ఏంటి, బ్లాక్ అయిపోతుంది. మీకు హైదరాబాద్ లో ఇన్ని ఫ్లాట్స్ కట్టేశారు, అమ్మకానికి లేవు, ఇన్ని ఫ్లోర్స్ కట్టేశారు, అమ్మకానికి లేవు అనే పద్ధతి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ పద్ధతి వచ్చింది ఏంటంటే ఎకానమీ అంటే కరెన్సీ ఫ్లోటింగ్ అనేది తగ్గిపోయింది. అంటే వాల్యూ ఆ పర్టికులర్ ఇండస్ట్రీ అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అండ్ రియల్ ఎస్టేట్ స్టేక్ హోల్డర్స్ దగ్గర వాళ్ళ దగ్గర మనీ మూవ్మెంట్ ఆగిపోతుంది. ఎక్కడైతే వాళ్ళ దగ్గర మనీ మూవ్మెంట్ ఆగిపోతుందో ఆ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇమీడియట్ గా చూపించేది బ్యాంకింగ్ సెక్టర్. ఎందుకంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని వీళ్ళు చూసుకుంటారు. ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కరెన్సీ మీద కాస్ట్ ఆఫ్ డెప్ట్ రూపంలో బ్యాంకులు చూసుకుంటాయి. సో బ్యాంకులకి కాస్ట్ ఆఫ్ డెప్ట్ రూపంలో రాకపోవడం, ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సేల్ అయ్యి లాభం పొందాలనే ఉద్దేశంలో ఈ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి రాకపోవడం, బిల్డర్స్ కి రాకపోవడం. సో వాళ్ళకి రాకపోవడం ఆదాయం రూపంలో, వీళ్ళకి రాకపోవడం రాబడి రూపంలో. కాంట్రాక్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి అది ఆదాయంగా పరిగణించబడుతుంది, కానీ బ్యాంకుల దగ్గరకు వచ్చేటప్పుడు అది రాబడిగా పరిగణించబడుతుంది. సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే రాబడికి ఆదాయానికి వ్యత్యాసాలు వచ్చి అక్కడ ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థలో అది ఓల్డ్ అయ్యే కొద్ది, అంటే ఇప్పుడు ఒక ఫ్లాట్ కొని 100-150 ఫ్లాట్లు వాళ్ళు కట్టేసి ఉంచేసిన తర్వాత అది ఆక్యుపై చేయకపోతే కనుక దాని కన్జంప్షన్ వాల్యూ, దాని యొక్క మార్కెట్ ఇవాల్యుయేషన్ టెక్నిక్ లో రూపీ వాల్యూ డౌన్ అయిపోయి, రూపీ డౌన్ అయిపోతే ఏమవుతుందంటే దాని యొక్క క్యాపిటల్ ప్రైస్ డౌన్ అయిపోతుంది. సో అది ఏంటంటే అది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మొత్తం స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ మీద పడిపోయి ఈకో సిస్టమ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, అది యాక్సెప్టబిలిటీ కాదు. అంటే పర్చేసింగ్ పవర్, కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా లేడు. అంటే కన్జంప్షన్ దగ్గరకు వచ్చేసింది, జీడిపిలో డౌన్ అయిపోతుంది. శాస్త్రి గారు, ఫైనల్ గా ఒక సింగిల్ లైన్ లో చెప్పాలంటే, అంటే మరి మోదీ ప్లస్ ట్రంప్ మిత్రులు పర్సనల్గా చాలా మాట్లాడుకుంటారు గొప్పగా అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా. బట్ దేశాల విషయానికి వచ్చినప్పుడు మరి నిజంగానే ఈ 100% ట్యాక్సులు వేసే పరిస్థితికి భారత్ వస్తుందా, లేదా మోదీ ఏదైనా చర్యలు తీసుకోవడం జరుగుతుందా? అండ్ డాలర్ని టార్గెట్ చేయడం కాదు మా ఉద్దేశం అని జైశంకర్ చెప్పడం ఎలా అర్థం చేసుకోవాలి? ఫైనల్ కన్క్లూజన్ వాళ్ళకి ఇప్పుడు మోడీ, నేను ఒక విషయం చెప్తానండి, మోడీకి ట్రంప్ ఫ్రెండ్ అవ్వచ్చు, కానీ అమెరికా ఎవరికి ఫ్రెండ్ కాదు. అమెరికా ఎవరికి ఫ్రెండ్ కాదు, ట్రంప్ ఎవరికి ఫ్రెండ్ కాదు. అమెరికా అనేది చాలా సెల్ఫిష్ కంట్రీ, వాళ్ళకి తప్పితే ఇంకెవరికి కాదు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఫండమెంటల్ ట్రూత్. అది మోడీ గారి దగ్గరైనా అంతే, మీ దగ్గరైనా అంతే, నా దగ్గరైనా అంతే, రష్యా వాడి దగ్గరైనా అంతే, చైనా వాడి దగ్గరైనా అంతే, పక్కనున్న నార్వే వాడి దగ్గరైనా అంతే, ఇటలీ వాడి దగ్గరైనా అంతే. వాళ్ళు ఎవ్వరికి ఫ్రెండ్ కాదు. ఈవెన్ ఇజ్రాయెల్కి కూడా ఫ్రెండ్ కాదు. ఎవరితోనూ ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. వాళ్ళ దేశం వాళ్ళకి సంబంధించింది మాత్రం. వాళ్ళకి ఇక్కడ కావాల్సింది సస్టైనింగ్ ఆఫ్ డాలర్. ఆ డాలర్ వాల్యూ పెరిగితే, ఎందుకంటే అందుకే వాళ్ళు డాలర్ వాల్యూ పెంచడానికి ట్రై చేస్తారు. దానికి తగ్గట్టుగానే అందుకే ఇప్పుడు మీకు సిరియాలో వార్ని మళ్ళీ ఎందుకు ఇండక్ట్ చేశారంటే అది కావాలని చేశారు. సో దట్ ఆ సిరియా వార్ మొదలైతే అది ఏమవుతుందంటే ఆ ఫ్లో పెరుగుతుంది. మొత్తం యూరోపియన్ యూనియన్ లో ఉన్న ఫ్లో ఎవరు యుద్ధం చేస్తున్నారు? టర్కీ యుద్ధం చేస్తుంది. టర్కీ దగ్గర డబ్బులు ఉన్నాయి. సో టర్కీకి కావాల్సిన మొత్తం వెపన్స్ అన్ని ఆ యూరప్ అమెరికా వాళ్ళు అమ్ముకుంటారు. అమ్ముకుంటే ఏమవుతుందండి, కన్జంప్షన్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ కింద పెరుగుతుంది. సో అది వాళ్ళ ఎకానమీని సస్టైన్ చేస్తాయన్న యూకే G7 యొక్క దురుద్దేశం.
ఏదైనా చేసినా G7 ద్వారానే జరుగుతుంది. G7లో నేను మొదటగా చెప్పినట్టుగా వాళ్ళందరూ ఇంపాక్ట్ అయిపోయారు. బాగా ఇంపాక్ట్ అయిపోయారు. మనం సబ్స్టిట్యూట్‌గా నిలబడుతున్నాం. ఈ 5 దేశాలు ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, బ్రాజిల్, ఇండియా, చైనా, రష్యా ఈ 5 ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు స్ట్రాంగ్‌గా నిలబడుతున్నారు. మన మధ్య చైనా మధ్య మన విభేదాలు మనం పరిష్కరించుకోగలిగాం. ఇవన్నీ చూసి వాళ్ళకి ఇబ్బందయింది. అంచేత చైనా ఎప్పుడైతే మనతో చైనా సమస్య బడింది అని తెలిసిన వెంటనే అమెరికన్స్ ఏం చేశారు? బంగ్లాదేశ్ రూపంలో మనకి సమస్య పెట్టేశారు. బంగ్లాదేశ్ రూపంలో సమస్యను పెట్టేశారు. మనకి చైనా రూపంలో సమస్య ఉండాలి. లేదంటే వాళ్ళు అమెరికా వాళ్ళు ఏం చేస్తారు? బంగ్లాదేశ్ రూపంలో పెట్టేశారు. ఏదో ఒక సమస్య ఉండాలి. ఇండియాకి సమస్య ఉండాలి. సో మనం ఏంటంటే $8 ట్రిలియన్ వెళ్ళకూడదు అనేది వాళ్ళ మంష. సో ఇది రిస్క్ యొక్క కరెన్సీ యొక్క తీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి అమెరికా యొక్క ఆలోచన తీరు. మొత్తానికి యుద్ధాన్ని ప్రేరేపించి వాళ్ళ యొక్క వెపన్స్ని అమ్ముకుని ఒక దేశం ఆర్థిక వ్యవస్థను కాస్త బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అటు అమెరికా చేస్తూ ఉంటుంది అనేది పెద్దలు చెప్తున్నారు. మరోవైపు అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ కనుక మనం చూసినట్లయితే 100% టారిఫ్ వేస్తాం, బ్రిక్స్ కరెన్సీని కనుక మీరు పైకి ఎదిగేటట్టు కనుక చేస్తే లేదా కొత్తగా ప్రవేశపెట్టి దాన్ని బలపరిస్తే US డాలర్ని కనుక టార్గెట్ చేస్తే అని. అయితే భారత్ ఆల్రెడీ చెప్తోంది US డాలర్ని మేము టార్గెట్ చేయలేదని. బట్ రష్యా, చైనా లాంటి దేశాలు ఏం చేస్తాయి ఈ విషయంలో? ట్రంప్ వార్నింగ్ని ఏ విధంగా రిటాలియేట్ చేస్తాయి? నిజంగానే బ్రిక్స్ కరెన్సీని ప్రవేశపెట్టి టిట్ ఫర్ టాట్ లాగా ముందుకు వెళ్తాయా, లేకపోతే అమెరికా వార్నింగ్కి, డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్కు భయపడతారా? మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ తర్వాత ఏ దేశాలు ఎలా రెస్పాండ్ అవుతాయి, వాటికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయి కూడా మనం చూద్దాం. వీలైతే ఈ వీడియోకి సంబంధించి మీ అవగాహన దీని మీద కామెంట్ చేయండి. మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.